హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం మీ సేవ దగ్గర ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లతో పాటు ఏదైతే ఈ పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఉంటాయి, అంటే ఒక పేరు ఎంట్రీ చేయడము, పేరు డిలీట్ చేయడము, మళ్ళీ ఒక కొత్త రేషన్ కార్డులో పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, కొత్తగా వచ్చిన ఆ జంటలకు సంబంధించి కావచ్చు, లేకపోతే పుట్టిన పిల్లల గురించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మార్పులకు చేర్పులకి, అలాగే కొత్త రేషన్ కార్డులకు కూడా అవకాశం ఇవ్వడంతో కూడా సామాన్య ప్రజలందరూ కూడా మీ సేవ కేంద్రాలకు బారులు తీరడం జరుగుతుంది. సోమవారం సాయంత్రం నుంచి ఆదేశాలు రావడంతో మంగళవారం మార్నింగ్ నుంచే కూడా మీ సేవకు పెద్ద ఎత్తున కూడా జనం బార్లు తిరుగుతున్నారు. వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటారు. మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఏ మీ సేవా సెంటర్ దగ్గర చూసినా కూడా మనకు ఇదే స్థాయిలో జనం కనబడుతున్నారు అందరూ కూడా. అయితే ఈ విషయానికి వస్తే ఏంటంటే కొత్త రేషన్ కార్డులు, పాత కార్డులు ఉన్నటువంటి సభ్యుల వివరాల్లో మార్పులకు చేర్పులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి మీ సేవా కేంద్రాల వద్ద జనం భారీగా క్యూ కడుతున్నారు. అయితే గడిచిన 10 ఏళ్లలో కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ, లేకపోతే ఈ పాత రేషన్ కార్డులైనా మార్పులకు చేర్పులకు సంబంధించి కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అవకాశం ఇచ్చిందో దీనివల్ల వెంటనే అంటే 10 ఏళ్ల నుంచి పడిగాపులు కాస్తున్న ప్రజలు ఒక్కటేసారిగా మీ సేవా కేంద్రాలకు వెలువల రావడం జరిగింది. ఈ విలేజెస్తో పోలిస్తే మోస్ట్లీ ఆ సిటీలోనే, మున్సిపాలిటీలోనే ఎక్కువ కూడా జనాలు మీ సేవకు కూడా క్యూ కడుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రజాపాలన కులగణన ద్వారా ఇప్పటికే ఈ రేషన్ కార్డులకు సంబంధించి 10,50,000 రేషన్ కార్డులు అప్లికేషన్లు వచ్చినాయని చెప్పేసి, మరోవైపు మార్పులు చేర్పుల కోసం 26 లక్షల దరఖాస్తులు వచ్చినాయని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఇక్కడికి రావడం, మీ సేవా సెంటర్లకు రావడం, ఇక్కడ బార్లు తీరడం జరుగుతుంది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం గతంలో ప్రజాపాలన, కులగణన, ప్రజావాణి, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న ప్రజలు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని మరోవైపు ప్రభుత్వం తెలుపుతుండగా, ఈ జనాలకి అంటే కన్ఫ్యూజన్లో మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ అందరూ కూడా ఈ మీ సేవా కేంద్రాల్లో కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి ఎవరైతే ప్రజలు అంటే అధికారులు ఉన్నారో, ఏదైతే ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో అంటే 10 సంవత్సరాలు దగ్గర తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత సామాన్య జనం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ విధంగా అయితే ఎదురు చూసారో, కొత్త రేషన్ కార్డుల కోసం కూడా అదే విధంగా ఎదురు చూసుకున్నారు. మన రాష్ట్రం మనం సాధించుకున్నాం, మన ప్రభుత్వం వచ్చింది, మన తెలంగాణలో మనల్ని పరిపాలిస్తాడు, వలసదారులు వెళ్ళిపోయారు, మనడు మనకు ముఖ్యమంత్రి అయిండు అని చెప్పేసి ప్రజలందరూ ఆనందంగా కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికిరు తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో. కానీ గడిచిన 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిన అంశానికి పోలేదు. అంటే కొత్త కార్డు ఇచ్చిన పాపానికి కూడా పోలేదు. అంటే 10 సంవత్సరాల వాళ్ళ పాలన, 9.5 దగ్గర 10 ఏళ్ళ పాలనలో కనీసం ఒక్క కొత్త రేషన్ కార్డు, అంటే సంవత్సరానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా గడిచిన ప్రభుత్వానికి కాలేదు. అయితే ఏదైతే ఆ టీఆర్ఎస్ పాలనకు సంబంధించిన ఆ వైఫల్యం ఉందో దాన్ని ప్రధానంగా ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇవ్వడము, 6 గ్యారంటీస్లో కూడా తెలపడంతో ప్రజలంతా కూడా ఈ రేషన్ కార్డులు ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 13-14 నెలల కాలంలో కూడా ఈ అన్ని సర్వేలు చేసి 6 గ్యారంటీస్ తీసుకొచ్చి, తర్వాత మన కులగన్న సర్వే చేసి, బీసీ సర్వే చేసి, ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి కార్డులు, ఏమేమి లేవని చెప్పేసి ఈ రేషన్ కార్డు ప్రక్రియను కూడా దాంట్లో ఆప్షన్ ఇవ్వడంతో చాలామంది కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం జరిగింది. అంటే 10 ఏళ్ళకి వెళ్ళి ఎంతోమంది పుట్టినరు, చచ్చిపోయినరు, ఎంతోమంది కొత్త పెళ్ళిళ్ళలో కొత్తగా మళ్ళీ పిల్లలు పుట్టినరు, తర్వాత ఈ తల్లిగారింటి కాడ ఉన్న రేషన్ కార్డుని అత్తారింటికి మార్చుకోవడం, తర్వాత ఎవరైనా ఎక్స్పైర్ అయితే వాళ్ళకి సంబంధించిన పేర్లు డిలీట్ చేయడము, ఇంకొక కొత్త కార్డులు ఎక్కాలంటే ఈ హస్బెండ్ జంట ఉంటే ఇప్పుడు ఆ భార్య, భర్త, పిల్లడు ముగ్గురు ఎక్కాలంటే కూడా ఆ పేరు ఎంటర్ చేయాలంటే కూడా ఆ పాత రేషన్ కార్డులో డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడం, ఇవేవి కూడా 10 ఏళ్ళకి వెళ్ళి జరగలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో అందరూ కూడా ఇక్కడికి రావడము, మీ సేవా కేంద్రాలు అప్లై చేయడం జరుగుతుంది. ఎక్కడ హైదరాబాద్ మహానగరంలో కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏరియాలో, ఏ గల్లీలో చూసినా కూడా మీ సేవలన్నీ కిటకిటలాడుతున్నాయి. 50 రూపాయల ఫీజుతోని కూడా ఈ కొత్త రేషన్ కార్డు అప్లికేషన్స్తో పాటు మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే ప్రజల దగ్గర నుంచి ఎక్కువ ఏ అప్లికేషన్స్ వస్తున్నాయి, ప్రజలు అంటే ఏమన్నా గందరగోళంలో ఉన్నారా, ఏమన్నా కన్ఫ్యూజన్లో ఉన్నారా, వాళ్ళు ఎందుకు వచ్చారు కూడా మనం వాళ్ళతోని అంటే మీ సేవ నిర్వాహకులతో పాటు కూడా ప్రజలతో, అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో, అప్లై చేసుకోవడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చలో, ఇక్కడ చాలామంది ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ జనాలు బారులు తీరారో ఇక్కడ మీ సేవ దగ్గర ప్రస్తుతం మనం ఇక్కడ యూసఫ్ కూడా
కృష్ణనగర్ ఏరియాలో ఉన్నటువంటి మీసేవ దగ్గరికి వచ్చినాం. ఇక్కడికి చాలా మంది అప్లికెంట్స్ వచ్చారు. మనతో పాటు ఒక వన్ ఆఫ్ ద అప్లికెంట్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? యాదగిరినగర్ నుంచి వచ్చాము. మాకు రేషన్, మా పెళ్ళే 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ నుంచి రేషన్ కార్డు లేదు. మేము ప్రజాపాలనలో అప్లై చేసాము. మళ్ళీ ఇప్పుడు అప్లై చేద్దాం వచ్చాము. ప్రజాపాలనలో కొంతమందికి వచ్చింది, మాకైతే రాలేదు. మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తున్నాం. పాయింట్ ఏంటంటే మా హస్బెండ్ మా అత్త వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు. మాకు పెళ్ళే 10 ఇయర్స్ అయింది కాబట్టి ఆయన్ని దాంట్లో డిలీట్ చేస్తే దీంట్లో తీసుకుంటా అంటున్నారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో 3 మెంబర్స్నే తీసుకుంటున్నారు. ఆయన్ని యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి ఏంటి అసలు అన్న విషయంలో క్లారిటీ లేదు మాకు. మీరు మొన్న ప్రజాపాలనలో వాళ్ళు కులగన్న చేసినప్పుడు కానీ ప్రజాపాలన వచ్చినప్పుడు కానీ ఇట్లా సభలు పెట్టి దరఖాస్తులు తీసుకున్నారు కదా? అవును, చేసాము. అందులో 6 క్యారెట్స్లో కొంతమందికి వచ్చింది, మాకైతే రాలేదు. మరి ఏమంటున్నారు ఇక్కడ అడుగుతే వీళ్ళు? ఇక్కడ ఇది చేసుకోండి, చేసుకుని వెళ్ళి ఖైతాబాద్లో ఇవ్వండి, వస్తే మీ లక్కు అంటున్నారు. మీ మండల ఆఫీస్లో ఏమంటున్నారు? ఖైతాబాద్ మండల ఆఫీస్లో ఇవ్వండి అంటున్నారు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మీరు ఎక్కడ అప్లికేషన్ పెట్టబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ మీ సేవలో అయితే అప్లికేషన్ పెట్టాం. మరి మేము ఖైతాబాద్ తీసుకెళ్ళి ఇస్తాము. మా హస్బెండ్ని మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఎలా ఉంటుందో ఏంటో అవకాశాలు తెలియదు. దాంట్లో డిలీట్ చేయాలి అంటున్నారు. మరి డిలీట్ ప్రాసెసింగ్ ఏందా? అది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచే అవ్వాలండి. అది మనకి ఐడియా లేదు. మోడిఫికేషన్స్ అవన్నీ కూడా వదిలేరు, కానీ కొంచెం సర్వర్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నాం అంతే. అంటే అది ఆల్రెడీ వేరే వాళ్ళ దాంట్లో ఎన్రోల్మెంట్ అయ్యి ఉంది. అది డిలీట్ చేసుకుంటేనే వీళ్ళ దాంట్లోకి రిజిస్టర్ అవుతుంది. అది అంటే ఆన్లైన్లో ఉంది ప్రొసీజర్. ప్రస్తుతానికి ఇవి నడుస్తున్నాయి కూడా. నెక్స్ట్ అదే చేసేది మేము. ఒక అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీకు కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 10 minutes అండి, 10 to 15 minutes అంతే. సర్వర్ స్లో ఉండడం వల్ల అది కూడా లేదు, ఇంకా ఫాస్ట్గానే అవుతుంది. అంటే నార్మల్గా ఎక్కువ మంది ఏ సమస్యతో వస్తారు ఇక్కడికి? అంటే ప్రాబ్లం ఏంటి? మార్పులు చేర్పుల గురించా లేకపోతే పేరు డిలీట్ ఎంటర్ గురించా? ప్రాబ్లమ్స్ అంటే వేరియస్ ఉన్నాయండి. అంటే ఆల్రెడీ బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ నేమ్స్ ఉంటున్నాయి, ఆఫ్టర్ మ్యారేజ్ డిలేట్ కోసం వస్తున్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు కొత్తగా పెట్టుకోవడం కోసం వస్తున్నారు. అంటే బిఫోర్ మ్యారేజ్ లేడీస్కి ఉంటున్నాయి, బిఫోర్ మ్యారేజ్ జెంట్స్కి కూడా వాళ్ళకి ఆల్రెడీ ఉంటున్నాయి. అవి 2 డిలీట్ అయితే కానీ కొత్తగా వీళ్ళు పెట్టుకోవడానికి లేదు. అండ్ ఇంకోటి కొత్త పిల్లలు పుట్టిన వాళ్ళకి కొత్త ఆధార్ కార్డ్స్ వచ్చినాయి, వాళ్ళ యాడింగ్ కోసం వస్తున్నారు అంతే. ప్రభుత్వం ఏమన్నా మీకు పలానా ఇన్ని రోజులు, వారం రోజులు టైం, 15 రోజుల టైంలో ఖతం చేయరని ఏమైనా ఇచ్చింది ఇన్స్ట్రక్షన్? ప్రస్తుతానికి అయితే అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం నిరంతరం అంటే ఎవ్రీడే పెట్టచ్చు అని ఉంది. పర్టికులర్గా ఇట్లాంటి టైం అని ఈ రోజు వరకు ఆగిపోతేనే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే ఇంత రష్ వస్తుంది కదా, వీళ్ళకి చెప్పట్లేదు మీరు తొందరపడకూరి, ఆగం కాకూరి, మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్తలేరు మీరు? అంటే అలా అని కాదు సార్, అట్లా ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి మేము చెప్పడానికి కూడా లేదు. అక్కడ వచ్చినట్టు చేసి ఇచ్చి పంపించేస్తున్నాము. అంటే సర్వర్ అనేది కొంచెం స్లో ఉండడం వలన రిస్క్ తీసుకోకుండా వచ్చినట్లు చేసి ఇచ్చి పంపిస్తున్నాం. డ్రాబ్యాక్స్ ఉన్నాయా? అంటే మీ సేవ సర్వర్ సైడ్ నుంచి ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా గవర్నమెంట్ నుంచి? లేదు, అట్లాంటి డ్రాబ్యాక్స్ అయితే ఇక్కడ నుంచి ఏం లేవు. బేసిక్ ఎంత తీసుకుంటారు మీరు ఒక అప్లికేషన్కి? మన గవర్నమెంట్ ప్రకారం 45 రూపీస్ అండి. మిగతా పేపర్ స్కానింగ్ ఛార్జెస్ అని అవన్నీ కానీ తీసుకోమన్నారు, అంతే తప్ప ఇంకేం లేదు. ఆన్ అన్ యావరేజ్ 50 రూపీస్. మొత్తం ఎంత యావరేజ్? 50 రూపీస్ అవుతుంది ఆన్ అన్ యావరేజ్. అమ్మా పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు కదా, ఇబ్బంది అవుతుంది కదా ఇట్లా? వేసిన కాదులకు వచ్చాము. వ్యాపారం చేసా రాలేరండి. రాకపోతే అసలుకి ఎప్పటికి వచ్చిందో తెలీదు అని అన్నారండి. మళ్ళీ వచ్చాము. పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు కదా, మరి ఇంటి దగ్గర ఇబ్బంది? ఎవరు లేరండి, పరిస్థితి ఏం బాగోలేరు మాకు. అంటే మీరు వచ్చి ఎన్ని రోజులు అయింది అప్లై చేసుకుని రేషన్ కార్డు? కొత్త అప్లై చేయడానికి వచ్చారా? కొత్తది చేసామండి, సంవత్సరం పడుతుంది. సంవత్సరం లేదు, రాలేరు అన్నారు. మళ్ళీ చేసుకోవటం వచ్చాము. రేషన్ కార్డులు అసలు లేవు మాకు. ఎప్పుడు పోయిన సంవత్సరం చేసామండి, పోయినాయండి. మళ్ళీ చేసాము, మళ్ళీ రాలా. అందుకనే ఈ సేవలో చేయమని అన్నారు, అందుకని వచ్చామండి. రేషన్ కార్డే. నేను మ్యారేజ్ అయ్యి ఒక 10 years అవుతుంది. ప్రజాపాలన కానీ కులగన్న కానీ జరిగినాయి పెట్టాము. అది ఇప్పుడు అప్లికేషన్ లేనట్టుగా వచ్చింది. మళ్ళీ న్యూ రేషన్ కార్డు అప్లై చేశాను. అప్లై చేశారు ఆల్రెడీ? అప్లై చేశాను. ఇచ్చారు, ఏమైనా రసీదు ఇచ్చారా మీకు? ఇచ్చారు. అంటే ఎన్ని రోజులు పడుతుంది ఏమన్నా చెప్తున్నారా? అదే తెలియట్లేదు, అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఎన్ని డేస్ మనకు రిజెక్ట్ అయినట్టు కూడా ఎట్లా తెలుస్తుంది అని నేను అడుగుతున్నా. ఇప్పుడు మామూలుగా అప్లై చేశాము, రిజెక్ట్ అయ్యి అప్లికేషన్స్ మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి అంటున్నారు. ఎప్పుడు అప్లై చేశారు మరి నాకు తెలియదు. మేమైతే ఇప్పుడే తెలిసింది, నేను వచ్చి అప్లై చేశాను. మీ కన్ఫ్యూజన్ అనిపిస్తుంది ఇది ప్రాసెస్ అయితే ఏం కంప్లీట్గా ప్రాసెస్ అనేది సింపుల్గానే ఉంది. కాకపోతే రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేయాలా లేదా అనేది తెలియట్లేదు అంతే. జస్ట్ ఇది రిక్వెస్ట్ చేయదలుచుకుంటే ఈ ప్రాసెస్ ఈజీ అవ్వడానికి ఏం చెప్తారు? అంటే ఏముంటుంది అంటే మామూలుగా న్యూ రేషన్ కార్డు అప్లై చేసే వాళ్ళకి ఇస్తే బెస్ట్ అని. అంటే ఇక్కడ మేము ఎక్కడా లేదు కదా రేషన్కి, అప్లై కోసమనే అప్లై చేస్తున్నాం కాబట్టి బెస్ట్ అని చెప్పి అప్లై చేస్తే
ప్రాసెస్ అనేది ఇంకేముంటుంది మామూలే. సమస్య ఏది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాపాలన దాంట్లో పెట్టుకున్నారంటండి, అవి రాలేదు. మరి ఏం చేయాలి అని అడిగారు. రాలేదనేసరి ఇది న్యూ రేషన్ కార్డు వచ్చింది మనకి ఆఫర్, దానికి మళ్ళీ ట్రై చేయండి అని చెప్పాము మేము. అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటున్నారు. ఎక్కువ అప్లికేషన్లు ఏమొస్తున్నాయి? ఎక్కువ అప్లికేషన్ లేని వాళ్ళు వస్తున్నాయండి, కొన్ని మిస్సింగ్ అయినవి వస్తున్నాయి. కొత్త రేషన్ కార్డులు ఎక్కువ వస్తున్నాయి. కొత్తవి పెట్టుకుంటున్నారు, లేని వాళ్ళే న్యూ మ్యారీడ్ మామూలు అది వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా, ఎక్స్పైర్డ్ అయిన వాళ్ళది మళ్ళీ సింగిల్ పర్సన్ది. తర్వాత ఏమో ఈ ప్రజాపాలన వాళ్ళ దాంట్లో రాలేదు అన్న వాళ్ళది వాళ్ళ ఇష్టమై పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మీకు? ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయండి ఇట్లా చేయండి? మన నుంచి వచ్చింది కాబట్టి మనం ఫోన్ కాల్ చేస్తాం, రిసిప్ట్ ఇచ్చామండి. మండల ఆఫీస్ దాన్ని మనకు తెలియదు. మా దగ్గర క్వశ్చన్ ఎలా వేస్తారో అక్కడ కూడా అడిగితే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు చెప్తారండి. ఇక్కడ వరకు మీ పని ఏంటి ఇక్కడ? మీ బాధ్యత ఏంటి ఇక్కడ? మా బాధ్యత ఏంటి, ఫామ్ ఇవ్వటం, వాళ్ళు ఫిల్ చేస్తాం డీటెయిల్స్, అవి అప్డేట్ చేసింది మేము ఫోన్ కాల్ చేస్తామండి. అది తీసుకెళ్తారు, అది తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తారండి. అంతవరకు. ఈ అప్లికేషన్లో మీరు ఎక్కడ సబ్మిట్ చేస్తారు? ఏదండి తర్వాత ఫాలో అప్ చేస్తారా? అయిందా ఇంతవరకు? అంటే అది మనకి అప్డేట్ అయినట్టు వస్తుంది, మనకి ఫోన్ కాల్స్ వీళ్ళందరికీ చేస్తాము, ఇన్ఫర్మేషన్ ఇస్తాం, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారండి. అది మా వరకు ఇది క్లియర్ అయిపోద్ది. అక్కడ నుంచి మండల ఆఫీస్లో మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. వీళ్ళకైనా మెసేజ్ వస్తాయా? టెక్స్ట్ మెసేజ్ కానీ SMS కానీ వస్తాయా? లేదు, అది మేము ఫోన్ చేస్తున్నాం కదండి, అంతే. రిసిప్ట్ ఇస్తున్నాం అప్పుడు చూపించారు కదండి, అదే. ఇంకా రాదండి మాకు అప్డేట్. మీ ఫైల్ మండల ఆఫీస్కి వెళ్ళింది సార్, వాళ్ళు చూసారు. అది వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళు ఇస్తారు కదా, అది వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళకి న్యూస్ వెళ్తుంది. అది వచ్చిందా, అప్డేట్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఇంకా మాకు రాదండి. అది మా వరకు ఇక్కడ క్లియర్ అయిపోద్ది. అక్కడ నుంచి మండల ఆఫీస్ వెళ్ళింది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.